శ్రీనివాస్ గారు చెప్పాలి. దువ్వాడ గారితో మాట్లాడే ముందు శ్రీనివాస్ గారు మీరు కూడా మీ వ్యూ చెప్పండి. ఈరోజు ముగింపు సభ అంటున్నారు. సో ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ముగింపు సభలో పాల్గొంటున్నాయి. ఇక్కడ కూడా అఫ్ కోర్స్ బీజేపీ లేదు. ఇంకా క్లారిటీ మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఎలా చూస్తున్నారు మీరు? ఏంటి మీ కమెంట్ ఏంటి? నా దృష్టిలో ఇది పాదయాత్ర ఒక కామెడీ యాత్ర సార్. ముందుగా ప్యానలిస్టులకి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక కామెడీ యాత్రగా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూశాను, ఆయనతో నడిచాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూశాను, ఆయనతో నడిచాను. నేను ఒక సందర్భంలో పర్సనల్ గా ఒక పొలిటికల్ ఇష్యూ వచ్చి టెక్కల్ నియోజకవర్గంలో 4 మండలాలు నేను పాదయాత్ర చేశాను 42 రోజుల పాటు. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాదయాత్ర అనేది లీడర్ గా మనం ఎక్స్పోజర్, ప్రజల మధ్యలో గుర్తింపు సంపాదించడానికి పాదయాత్ర బాగా పనికొస్తుంది. ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ రోడ్లు ఏంటి, వాళ్ళ వీధులు ఏంటి, వాళ్ళ గ్రామాలు ఏంటి, వాళ్ళ మనసులో భావాలు ఏంటి అనేది స్పష్టంగా మనకు అర్థం కావాలంటే పాదయాత్ర ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది సార్. మరింకోటి ఏంటంటే ప్రజలకు కూడా పాదయాత్ర చేసుకుని వచ్చాడు, నడుచుకుంటా మమ్మల్ని చూడటానికి వచ్చాడని ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది సార్ మన పట్ల, లీడర్ పట్ల. ఇది పాదయాత్ర అంటే. పాదయాత్ర అన్నది దండి ద్వారా మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది పాదయాత్రలు చేశారు. పాదయాత్ర అన్నది చాలా పవిత్రమైనది. ఆ పాదయాత్ర ద్వారా మనం సాధించగలిగినవి ప్రజల తాలూకా మనోభావాలు, అలాగే ప్రజలు కూడా ఒక నమ్మకం, ఇవన్నీ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఇంత నీచమైన పాదయాత్ర, ఇంత కామెడీ షో, ఇలాంటి షో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక రౌడీ యాత్ర అని కూడా అనొచ్చు. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు పాదయాత్రను ప్రారంభించి ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఏం సాధించాడు లోకేష్? ఒక మంచి మాట చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చిత్తూరు నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్రలో చాలా సమస్యలు చూశాను. నేను ఆయన పక్కన నడిచేటప్పుడు చాలా రోజులు నేను చూశాను. ఆయన చూసిన ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక టీం ఆయన వెనకుండేది. ఆ టీం మొత్తం రికార్డు చేసుకుంటే సార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా అర్థం చేసుకొని, ఓహో ఇది సమస్య, నేను అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గం ఏంటి, దీని బడ్జెట్ ఏంటి, ఈ సమస్య ఎలాంటి మంది, ఎంతమందికి ఉంది, ఎవరెవరికి ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలని కొన్ని లక్షల సమస్యలను ఆయన కళ్ళతో చూచి విన్నారు. విన్న ప్రతి ఒక్క సమస్యని నవరత్నాలు అని పేరు పెట్టారు. నవరత్నాలు అంటే అర్థం ఏంటి తెలుసా సార్? నవరత్నాలు అంటే పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడి గుండె బాధ, ఆ చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ కూడా నవరత్నాల్లో పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలని అమలు చేయటానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ 4,20,000 కోట్ల వరకు ఈ రోజు నిధులు దానికి వాలంటీర్ సిస్టమ్ ద్వారా, అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా 75 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా గడప గడపకి అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ఆయనకి ఎప్పుడు అర్థమైందంటే ప్రజల్లో నడిచినప్పుడు అర్థమైంది, ప్రజల్లో చూసినప్పుడు అర్థమైంది. ఇది పాదయాత్ర తాలూకా ప్రతిఫలాలంటే. అంటే ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఆయన ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలివేషన్, ఎట్ ది సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మా బాధ వింటారన్న ప్రజల్లో నమ్మకం. మూడో పాయింట్ ఏంటంటే ప్రజలు నమ్ముకున్నటువంటి ప్రతి విషయాన్ని, విన్నటువంటి ప్రజల ద్వారా తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా అమలు చేసే విధానం. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన దానిలో ప్రజలు ఈరోజు సంతృప్తిగా ఉన్నారు. ఇది పాదయాత్ర ప్రతిఫలం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈరోజు లోకేష్ పాదయాత్ర ఏది? ఎక్కడైనా ఒక ప్రభుత్వ పథకం గురించో, ఆ ప్రభుత్వ పథకంలో ఉండే లోపాల గురించో ప్రతిపక్ష పాత్ర అంటే అర్థం ఏంటి సార్? ప్రతి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా తన కామెంట్ చెప్పాలి. ఈ కార్యక్రమం, ఈ ప్రభుత్వ పథకం నిర్వహిస్తున్న దానిలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిదిద్దాలి, మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తాం, మేము ఇది అమలు చేస్తాం, మేము మేలు చేస్తాం అని చెప్పాల్సింది. చెబుతున్నారు కదా సార్, మా ప్రభుత్వం చెప్తున్నారు కదా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దన్నారు, జాబ్ క్యాలెండర్ ఏదన్నారు, సో పోలవరం గురించి మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారుగా. చెప్తున్నాను అందుకే కదా సార్, సంఘ విద్రోహక శక్తిగా ఉందా పాదయాత్ర? సంఘ విద్రోహక శక్తులు, ఒక రౌడీ యాత్ర నేను అందుకే చెప్పాను. ఒక గూండా
ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు చేసినటువంటి పాదయాత్రగా దీన్ని చిత్రీకరించవచ్చు. నువ్వెక్కడైనా సరే ప్రజలకు మద్దతుగా మాట్లాడినావా? మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పెట్టాం, రెడ్ బుక్ లో పేరు పెట్టి మీ అంతు తేలుస్తాం, రెడ్ బుక్ లో పేర్లు పెట్టి అంతు తేల్చే కార్యక్రమానిక మీరు అధికారంలోకి రావాలి? మీరు అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల్ని జైల్లో వేయించి కొట్టి ఈడ్చి కొట్టించడానిక మీరు అధికారంలోకి మీకు ప్రజలు ఇవ్వాలి? మీరు అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళ మీద పగ తీర్చుకుంటామంటేనే ప్రజలు మీకు గెలిపించాలా? మరి ప్రజల గురించి మీరు మాట్లాడరా? మీరేం చేస్తారో చెప్పరా? ఎంతసేపు మమ్మల్ని టార్గెట్ చేసే మాటలేనా? ఏం చేస్తారు? రెడ్ బుక్లు రాసి ఏం చేస్తారు? ఈ రెడ్ బుక్లు, ఈ గ్రీన్ బుక్లు ఇవన్నీ మేము చూసి వచ్చిన వాళ్ళమే కదా. మా వైసీపీలో ఎవరికి అనుభవం తక్కువ ఉంది? అందరం కూడా ప్రతిపక్ష పాత్రలు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పోషించి వచ్చిన వాళ్ళమే. నువ్వు ఎవడవి లఫ్ట్ గడివి ఈ రోజు వచ్చి రెడ్ బుక్ అని చెప్తావు? రెడ్ బుక్ సాధించావా? పాదయాత్రలో ఈ లఫ్ట్ గడి సాధించింది ఏంటంటే రెడ్ బుక్. రెడ్ బుక్ సారాంశం ఏంటంటే అంతు తేల్చడం, మరి రోడ్ల మీద పరిగెట్టించడం, కడ్రాయిలతో నడిపించడం, జైల్లో పెట్టించడం. ఇది వీడు సాధించినటువంటి పాదయాత్ర ఘన చరిత్ర. గతి లేక తెలంగాణలో జనసేన సైనికులు కూడా, కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడ్రస్ లేకుండా, కనీస స్థాయిలో సపోర్ట్ ఇవ్వకుండా ప్రయత్నించింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలకి చంద్రబాబు నాయుడు సహకరించినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కి చేస్తాడట, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటాడట. ఆంధ్రప్రదేశ్ కు వస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ తెలుగుదేశంతో ఉంటాడట. మళ్ళీ ముగ్గురు కలిసి బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారట. ఏంటి వ్యభిచారం? ఏంటి వ్యభిచార రాజకీయాలు? సిగ్గు, లజ్జ, సరం ఉందా వీళ్ళకి? ఏ నిర్ణయాలు వాళ్ళు చెప్తారో చెప్పండి. ఏ నిర్ణయం గురించి మాట్లాడతారో చెప్పండి సార్. వాళ్ళకేమైనా ఇంగితం పనిచేస్తుందా? ప్రజల ముందు ఇంత కామెడీ షో చేస్తారా? తిప్పి తిప్పి కొడతారు. చూడండి, ఈ రోజు నేను చెప్తున్నాను, పాదయాత్రలో మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద జఫాగాడు. అలాంటి మాటలు వద్దులేండి. ఈ రోజు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సార్. నాకు ఒకసారి చెప్పండి సార్. అయ్యా, మా ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారంగా మాట్లాడేటప్పుడు నేనేదో ఒక మాట అంటే మీరు అలా మాట్లాడకూడదు అంటే ఊరుకోను నేను. ఎందుకంటే మాకు అలాగే దుర్భాషలాడారండి. జగన్ 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 అనేటప్పుడు నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? నా రక్తం కూడా ఉడికిపోతుంది, నేను ఊరుకోను. అందుకే సార్ పవన్ కళ్యాణ్ మీరు అలాగే అంతమంది సభ పెట్టి తిట్టండి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎందుకు?